చాలా ముఖ్యం డే అంటే, ఎందుకంటే ఆ జర్నీకి వెళ్ళి 2 months నుంచి నువ్వు వస్తున్నావు. ప్రతిరోజు రావటం లేదు కానీ ఆన్ అండ్ ఆఫ్ గా వస్తున్నావు. నీకు ఎగ్స్ కోసం ఇంజెక్షన్ ఇచ్చినాను, మళ్ళీ అవి అన్ని ఎగ్స్ కి తీసుకొని మీ హస్బెండ్ స్పామ్స్ తో ఫర్టిలైజ్ చేసినాను. అది బేబీస్ కూడా నీకు చూపెట్టినా చూడు, పిక్చర్ పంపించిన, మళ్ళీ పేపర్ కూడా ఇచ్చిన నీకు రిపోర్ట్ ది. సో అవి మంచిగానే ఉన్నాయి. పొద్దున వాళ్ళు అడిగినారు నాకు ఎంబ్రియాలజిస్ట్ అంటే ఎవరు బేబీస్ కి తయారు చేసినారు నీకోసం, 2-3 ఉన్నారు కదా మనం మంచిగా. వాళ్ళు చెప్పినారంటే అవును థా చేసేసి అన్నారు, ఎందుకంటే ఫ్రీజ్ చేసి పెట్టినాను ఎంబ్రియోస్ కి. ఫ్రీజ్ అంటే -197 degrees, 200 degrees మైనస్. ఇప్పుడు మనకి టెంపరేచర్ ఎంత ఉంది హైదరాబాద్ లో ఇవాళ 20 ఉంది. అట్లా మైనస్ లో పెడితే నీ ఎంబ్రియోస్ ఎన్ని రోజులైనా మేము పెట్టుకోవచ్చు. అంటే దానికి ఏం దెబ్బ తాకదు, దాంట్లో ఏం పరివర్తన రాదు. అట్లాంటి పెట్టేసి మళ్ళీ ఇవాళ పొద్దుననే తీసినారు వాళ్ళు. ఇప్పుడే నేను కింద వేరే ప్రొసీజర్ కోసం పోయినాను ల్యాబ్ లో, అప్పుడు నాకు చూపెట్టినారు, అక్కడ చూపెట్టినారు, ఇంకా పిక్చర్ కూడా పెట్టినారు నా ఫోన్ లో. నీకు ఇస్తాను పోయినప్పుడు డిశ్చార్జ్ సమ్మరీ అప్పుడు. దాంట్లో మంచిగా ఉన్నాయి, ఎక్స్పాండ్ అయినాయి. ఎక్స్పాండ్ అంటే ఇప్పుడు ఫ్రీజ్ చేసుకుంటాం కదా, అప్పుడు మళ్ళీ వాళ్ళల్లో ప్రాణం ఉంది, వాళ్ళకి మంచి లోపల పోయి బేబీ ఫామ్ అయ్యేది అది ఉంది అంటే అది ఎక్స్పాండ్ అయిపోతారు. ఎక్స్పాండ్ అంటే కొంచెం దాంట్లోకి వెళ్ళి ఫ్లూయిడ్ పోయి అట్లా పెద్దగా అవుతారు. పెద్దగా అయితే వాళ్ళల్లో మంచి ప్రాణం ఉంది అని చెప్పినారు. ఇప్పుడు గవర్నమెంట్ అది పద్ధతి అనుసారంగా నీకు 3 ఎంబ్రియోస్ నేను పెట్టవచ్చు. యూజువల్ గా 2 పెడతాను, కానీ ఇప్పుడు నీకు పెండ్లి అయిపోయి ఎన్ని సంవత్సరాలు అయింది? 4-5 years అయిపోయింది. అంటే నీకు కొంచెం ప్రెగ్నెన్సీ మంచిగా రావాలి అని అది చాలా కోరిక ఉంది. అంటే అట్లాంటి దాంట్లో మనం 2 పెట్టవచ్చు లేదా 3 పెట్టవచ్చు. అది నేను కింద పోయినాక డిసైడ్ చేస్తాను, ల్యాబ్ లో పోయినప్పుడు తర్వాత డిసైడ్ చేస్తాను.